హలో ఫ్రెండ్స్, మరో మాట లేదు, ఎక్కడ ఆగేదే లేదు. న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం ది ప్యారడైజ్. దసరా లాంటి బ్లాక్ బస్టర్ తరువాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశంలో ఉన్నాయి. అయితే ఇప్పుడు ఫిలిం నగర్లో ఒక్కటే హాట్ టాపిక్గా ఉంది. ది ప్యారడైజ్ అనుకున్న టైంకు థియేటర్లోకి వచ్చేనా? నాని పెట్టుకున్న డెడ్ లైన్ను టీం రీచ్ అవ్వగలదా? ఈ టెన్షన్ వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలుసుకుందాం. లెట్స్ వాచ్. అంతకన్నా ముందు మీరు మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? లేకపోతే చేసుకోండి. టాలీవుడ్లో ఇప్పుడు ఒక్కటే టెన్షన్, అదే రిలీజ్ డేట్స్. ఒక పెద్ద సినిమా విడుదల తేదీ మారిందంటే దాని ప్రభావం డొమినో ఎఫెక్ట్లా మిగిలిన అన్ని సినిమాలపై పడుతుంది. ముఖ్యంగా భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాల విషయంలో ఈ జాప్యం నిర్మాతలకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తోంది. కొన్ని ప్రతిష్టాత్మక చిత్రాలు ఇప్పటికే 2-3 సార్లు డేట్లు మార్చినా ఇప్పటికీ ఫస్ట్ కాపీ సిద్ధం కాలేదు. ఈ వాయిదాల పర్వం ఇప్పుడు ది ప్యారడైజ్ చిత్రానికి ఒక హెచ్చరికలా కనిపిస్తుంది. దసరాతో నాని మాస్ పొటెన్షియల్ ఏంటో చూపించిన శ్రీకాంత్ ఓదెల ఈసారి ది ప్యారడైజ్తో అంతకు మించి ప్లాన్ చేశారు. టీం ఫిక్స్ చేసుకున్న రిలీజ్ డేట్ ఆగస్టు 21. ఆగస్టు అంటే ఇంకా చాలా టైం ఉన్నట్లు మీకు అనిపించవచ్చు. కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే చేతిలో ఉన్నది కేవలం 4.5 నెలలే. నాని ఈ ప్రాజెక్టును చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు. తన పాన్ ఇండియా మార్కెట్ను పెంచుకోవడానికి ప్రమోషన్ల కోసమే కనీసం 25 రోజులు కేటాయించాలని నాని గట్టిగా పట్టుదలతో ఉన్నాడట. అంటే జూలైలోపే టోటల్ ఫస్ట్ కాపీ రెడీ అవ్వాలి. అయితే ఈ రేస్లో అతిపెద్ద బలం అలాగే బలహీనత కూడా సంగీత దర్శకుడు అనిరుద్ అని సినీ వర్గాలు చెప్తున్నాయి. అనిరుద్ మ్యూజిక్ సినిమాకు క్రేజ్ తెస్తుందనడంలో సందేహం అయితే లేదు. కానీ ప్రస్తుతం అనిరుద్ చేతి నిండా 4-5 భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ముఖ్యంగా రజనీకాంత్ జైలర్ 2 వంటి సినిమాలతో ఆయన అత్యంత బిజీగా ఉన్నాడు. ఒకవేళ శ్రీకాంత్ ఓదెల షూటింగ్ పూర్తి చేయడంలో ఏ మాత్రం ఆలస్యమైనా అనిరుద్ నుంచి ఆఖరి నిమిషంలో రికార్డింగ్కు సమయం దొరకడం కష్టం. పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ పడితే సినిమా ఆల్మోస్ట్ వాయిదా పడడం ఖాయం. నాని సినిమాల పబ్లిసిటీ స్ట్రాటజీ మనకు తెలిసిందే. దసరా, హాయ్ నాన్న కోసం పాన్ ఇండియా లెవెల్లో ఆయన పడిన శ్రమ అంతా ఇంత కాదు. అందుకే ది ప్యారడైజ్ విషయంలో మళ్ళీ డేట్ మారకూడదని నాని కంకణం కట్టుకున్నాడు. తన వంతుగా షూటింగ్ను పరుగులు పెట్టిస్తున్నాడు. ఇక సినిమా విషయానికి వస్తే హైప్ అయితే మామూలుగా లేదు. ఇందులో కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెయిన్ విలన్గా నటిస్తున్నారు. నానికి మోహన్ బాబుకు మధ్య వచ్చే సీన్స్ నెవర్ బిఫోర్ అన్నట్లు ఉన్నాయంట. ఇంకా ముఖ్యంగా ఈ సినిమా ఇంటర్వెల్ ఎపిసోడ్ గురించి ఇండస్ట్రీలో ఒకటే టాక్. అది చూసిన వాళ్ళు ఇదే మెంటల్ మాస్రా బాబు అని షాక్ అవుతున్నారట. శ్రీకాంత్ ఓదెల దసరా కంటే రెట్టింపు స్థాయిలో ఈ సీన్లను డిజైన్ చేశాడని సమాచారం. సో అదండి మ్యాటర్. అనిరుద్ బిజీ షెడ్యూల్ని తట్టుకొని నాని అనుకున్న ఆగస్టు 21 డెడ్లైన్కు ది ప్యారడైజ్ టీం రీచ్ అవ్వగలదా? మీరేమనుకుంటున్నారు? నాని శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ దసరా రికార్డులను బ్రేక్ చేస్తుందా? మీ అభిప్రాయాలను కింద కామెంట్ సెక్షన్లో రాయండి. దానికోసమే కామెంట్ సెక్షన్ ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేయండి.